తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన దుడ్డి కుమరయ్య గురించి, ఆయన త్యాగం గురించి ఈరోజు తెలుసుకుందాం. అసలొక మనిషి చావు ఇంత పెద్ద ఉద్యమానికి ఎలా కారణమైంది తెలుసుకోవాలంటే మనం 1940ల నాటి తెలంగాణకు వెళ్ళాలి. 1940ల కాలంలో తెలంగాణ ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. వాళ్ళు నిజాం, స్థానిక దొరల కబంధ హస్తాల్లో నలిగిపోయారు. వాళ్ల బతుకులని నరకప్రాయం చేసింది వెట్టి చాకిరి, అంటే ఏమీ ఇవ్వకుండా బలవంతంగా పనులు చేయించుకోవడమన్నమాట. అంతేకాదు, ఈ దేశ్ముఖ్లు, దొరలు ఊరిలోని ప్రతిదాన్ని వాళ్ల గుప్పిట్లో పెట్టుకుని ప్రజల్ని దోచుకునేవాళ్లు. కాని ఈ అన్యాయాన్ని ఎదిరించటానికి ప్రజలు ఏకమయ్యారు. అప్పుడే ఆంధ్ర మహాసభ వాళ్ల గొంతుకైంది. ఇంతకీ ఈ సాయుధ పోరాటానికి అసలు నిప్పు రాజేసిందేంటో తెలుసా? జనగామ జిల్లాలోని కడవెండి గ్రామం. ఇక్కడే మన కథానాయకుడు దొడ్డి కుమురయ్య పరిచయమవుతాడు. తన అన్న మల్లయ్యతో కలిసి దొర ఆగడాలను ఎదుర్కొన్నాడు. అది జూలై 4, 1946, కడవెండి చరిత్రలో ఒక కీలకమైన రోజు. సంఘమాధ్వర్యంలో వేలాది మంది దొరకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కాని దొరగడి నుంచి వాళ్లపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఒక తోట నేరుగా దొడ్డి కొమరయ్య పొట్టలోకి దూసుకెళ్ళింది. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కుమరయ్య మరణ వార్త దావానలంలా పాకింది. ఈ నినాదం తెలంగాణ రైతాంగాన్ని ఒక్కసారిగా కదిలించింది. ఆ ఒక్క సంఘటనతో శాంతియుత ఉద్యమం కాస్త సాయుధ పోరాటంగా మారింది. దున్నేవాడిదే భూమి అంటూ వేలాది మంది రైతులు ఆయుధాలు చేపట్టారు. దాదాపు 5,000 గ్రామాలను విముక్తి చేశారు. అంతేకాదు, దొరల నుంచి స్వాధీనం చేసుకున్న ఏకంగా 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారు. కష్టపడి దున్నిన వాళ్లకే భూమిని తిరిగివ్వడం ఈ పోరాటం సాధించిన అతి పెద్ద విజయం. నిజాం పాలన అంతానికి దారితీసిన కీలక పరిణామాల్లో ఈ రైతాంగ పోరాటం కూడా ఒకటి. కొమురయ్య త్యాగాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ గౌరవిస్తోంది. ఆయన పేరుమీద అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చూసర్గా, ఒక సామాన్యుడి త్యాగం భూమి, ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటంలో ఎలా చరిత్ర సృష్టించిందో.